హాయ్ హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించి టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక్కడ రూమ్టెక్ మఠం ఏ రాష్ట్రంలో ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సరైన ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి. నేను ఇక్కడ దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఆప్షన్స్ అయితే చదవనండి. దానికి సంబంధించిన సరైన ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. అదేవిధంగా ఇక్కడ కింద కొంతమంది కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే రచించారో సరైనయా కాదా అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి కితాబ్ ఉల్ హింద్ అల్బెరుని దీనికి సంబంధించి ఇది సరైన ఆన్సర్ అండి. అదేవిధంగా ప్రతాపరుద్ర చరిత్రను రచించినటువంటి ఏకంబ్రానాథుడు అయితే ఇది సరైన ఆన్సర్ అండి. అదేవిధంగా అక్బర్నామా వచ్చేసి అబుల్ ఫజల్ అయితే అక్బర్నామా రచించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవన్నీ సరైనవే అండి. 5 అన్నీ సరైనవి అండి. దీనికి సంబంధించి సరైన ఆన్సర్ ఆప్షన్ 4 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ క్రీస్తు శకం 1523లో సెయింట్ థామస్ బాసిలికా చర్చిని ఎవరు నిర్మించారని అడగడం జరిగింది. దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఎక్కడ నిర్మించారని అడిగింది. ఇది అయితే మనకు చెన్నైలో నిర్మించడం జరిగింది క్రీస్తు శకం 1523లో. అదేవిధంగా మత చర్చల కోసం అక్బర్ నిర్మించిన నిర్మాణం ఏది అని అంటారు. మత కల్లోకాల కోసం అయితే అక్బర్ గారు నిర్మించిన యొక్క నిర్మాణం గురించి ఇక్కడ అడగడం జరిగింది. దానికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఇబాదత్ ఖానా అండి. ఇబాదత్ ఖానా అయితే మనకు ఇక్కడ అక్బర్ అయితే మత చర్చల కోసం అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఔజ్ హీ సుల్తానీ అనే జలాశయాన్ని నిర్మించింది ఎవరు అని అంటున్నారు. మనకు అక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి ఇల్టుత్మిష్ అండి. ఇల్టుత్మిష్ గారు అయితే మనకు ఔజ్ ఈ సుల్తానీ అని చెప్పేసి అనే ఒక జలాశయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వారిలో బౌద్ధ మత అధ్యయనం కోసం భారత్కు వచ్చిన తొలి వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. మీకు ఆన్సర్ కనుక తెలిస్తే అయితే వీడియోను పాజ్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి పాహియాన్ వచ్చేసి మనకు ఇక్కడైతే విదేశాల నుంచి మనకు ఇక్కడ వస్తారు కదండి. విదేశాల నుంచి వచ్చి మనకు పర్యటిస్తారు కదా. దానికి సంబంధించి బౌద్ధ మత అధ్యయనం కోసం మన భారతదేశానికి విదేశం నుంచి వచ్చిన తొలి వ్యక్తి వచ్చేసి పాహియాన్. ఇక్కడ అమీన్పీర్ దర్గా ఏ జిల్లాలో ఉంది అని అడగడం జరిగిందండి. మనకి ఇదైతే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇది వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే ఉంది అండి. వైఎస్ఆర్ కడపలో అమీన్పీర్ దర్గా అనేది ఉందండి. దీనికి ప్రతి సంవత్సరం అక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. ఏఆర్ రెహమాన్ గారు అయితే ఫ్రీక్వెంట్గా అయితే అక్కడ వచ్చి దర్శించుకుంటారు. అలాంటి సెలబ్రిటీలు అయితే రావడం జరుగుతుంది. నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా కింది వాటిలో సరైన జత ఏది అని అంటున్నారండి. ఇక్కడ మనకు కింద కొన్ని ఇచ్చేసి మనకు అవి ఎక్కడ ఉన్నాయండి, గుహలు కానీ ఒక ప్రదేశాలు అవి ఏ ప్రదేశంలో ఉన్నాయని అక్కడ ప్రాంతంలో అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనం చూద్దాం. అజ్మీర్ అనేది ఒకటి రాజస్థాన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా ద్వారకా కూడా గుజరాత్లో ఉండడం జరిగింది. మనకు గుడియం గుహ వచ్చేసి తమిళనాడులో ఉండడం జరిగింది. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని సరైనవి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 అన్ని సరైనవే. అదేవిధంగా ఇక్కడ గజనీ మహమ్మద్ సమకాలికుడైన చోళ రాజు ఎవరు అంటే గజనీ మహమ్మద్ యొక్క జీవిత కాలంలో అతనికి సమకాలీనటువంటి వ్యక్తి అంటే నీ యొక్క జీవితం నీకు అంటే నీ బ్యాచ్మేట్ ఎవరు ఉంటారో గజనీ మహమ్మద్కు సంబంధించిన బ్యాచ్మేట్ ఎవరు అని అంటే ఇక్కడ చూసుకున్నట్టే మొదటి రాజరాజ చోళుడు. ఇక్కడ మనకు చోళుని గురించి అడిగారు కాబట్టి మొదటి రాజరాజ చోళుడు అన్నట్టు. మనకు సీనియర్ సూపర్ సీనియర్ అట్లా ఉంటారు కానీ జనరేషన్ బట్టి ఉంటారు కదా. వాళ్ళ జనరేషన్లో వ్యక్తి ఎవరంటే గజనీ మహమ్మద్ అండి. మొదటి రాజరాజ చోళుడు గజనీ మహమ్మద్ వాళ్ళు సమకాలీనటువంటి జనరేషన్ వాళ్ళు. క్రింది వాటిలో సరైన జత ఏది అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని ఆలయాలు ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రాంతాలతో జతపరచడం అనేది అడగడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్వయంభూ ఆలయం వచ్చేసి ఓరుగల్లు, ప్రస్తుత వరంగల్ జిల్లాలో ఉంది. వరంగల్ అందరికీ తెలుసు. అదేవిధంగా కువత్ ఆల్ ఇస్లాం మసీద్ ఇది వచ్చేసి మనకు ఢిల్లీలో ఉండడం జరిగింది. అదేవిధంగా హర్మిందర్ సాహెబ్ అమృత్సర్. దీనికి సంబంధించి అన్ని సరైనవే అండి. మనకు ఓరుగల్లుకు ఒక 3 పేర్లు అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించిన ఓరుగల్లు యొక్క పేర్లు వరంగల్, ఓరుగల్లు అట్లా ఇంకొక పేరు ఉంటుంది. అది ఏదైనా తెలిస్తే అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఇంకా మీరాబాయి ఉందిగా, మీరాబాయి యొక్క గురువు ఎవరని అడగడం జరిగింది. సో మీరాబాయికి గురువు ఎవరు వచ్చేసి రవిదాస్ గారు అండి. మీరాబాయి గురువు వచ్చేసి రవిదాస్ గారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాలయ గౌరవార్థం దక్షిణాదిలో నిర్మించిన ఎత్తైన ఆలయ ముఖద్వారాలను ఏమంటారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదవండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటే స్లో పెట్టుకోండి, స్లో ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని అయితే చక్కచక్క ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రామగోపురం అండి. రామగోపురం. తెలుగులో తొలి మూకీ చిత్రం ఏది అని అంటున్నారు. తెలుగులో తొలి మూకీ చిత్రం కనుక చూసుకున్నట్లయితే భీష్మ ప్రతిజ్ఞ అండి. ఇక్కడ ఈ కృష్ణయ్యర్ ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందారు? ఈ కృష్ణయ్యర్ గారు ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందారు అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి భరతనాట్యంలో ప్రసిద్ధి చెందారండి. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అనే పద వివరణ ప్రకారం ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలి అని మొదటగా పేర్కొన్నది ఎవరు? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రెహ్మత్ అలీ చౌదరి అండి. రెహ్మత్ అలీ చౌదరి. అదేవిధంగా షేక్ బందగి సాహసాలకు వివరించే బుర్రకథ ఏది? షేక్ బందగి సాహసాలను వివరించే బుర్రకథ ఏది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తెలంగాణ. అదేవిధంగా ఇక్కడ 1937లో భారత్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం లీగ్ ఎన్ని స్థానాలను గెలుచుకుంది? సో 1937 అంటే స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందు. సో అప్పుడైతే మనకు ముస్లిం లీగ్ అనేది అయితే 102 స్థానాలను అయితే గెలుచుకోవడం జరిగింది. 1946లో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఎవరి నాయకత్వంలో ఏర్పడింది? 1946 అంటే స్వాతంత్రానికి 1 సంవత్సరం ముందు. అదే ఇంకా స్వతంత్ర పోరాట సమయంలో అనుకోరాదండి ఇక. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ ఖాన్. భూభ్రమణం గ్రహణాల గురించి వివరించిన భారతీయ మేధావి ఎవరు? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, ఆర్యభట్ట. క్రింది వాటిలో సరైనది ఏది అని అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అరిగే రామస్వామి ఆచార్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా గాంధీ సినిమా వచ్చేసి రిచార్డ్ అఠన్బారో. అదేవిధంగా జగన్ మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మ. సో దీనికి సంబంధించి ఇక్కడ చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సరైనవండి. భారత వీరకుమార విజయం మనదేరా. ఇక్కడ మనకు వినరా భారత వీరకుమార విజయం మనదేరా అనే పల్లవి ఏ కళాకారునికి చెందింది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఏ కళారూపానికి చెందింది? బుర్రకథ కళారూపానికి చెందింది. క్రింది వాటిలో శుంకర సత్యనారాయణ రచన ఏది? సో శుంకర సత్యనారాయణ గారి రచన కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కష్టజీవి అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా అయితే శుంకర సత్యనారాయణ యొక్క రచన కష్టజీవి. ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో మహిళలు చేసే బృందనాట్యం ఏది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి కురవంజి. క్రింది వాటిలో భరతనాట్యానికి చెందని వారెవరు అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి మనకు డోనా గంగూలీ. క్రింది వాటిలో కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి పొందిన వారు ఎవరు అని అంటున్నారు. సో ఆప్షన్స్ ఒకసారి మీరు ఇక్కడ సరిగ్గా గమనించండి. సో ఆన్సర్ వచ్చేసి మొగులయ్య. మొగులయ్య తెలుసు కండి, కిన్నెర వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? మొగులయ్య అంటే బలగం సినిమాకు సంబంధించి మనకు అక్కడ చూస్తే మన కిన్నెర వాయిస్తూ కనబడతాడు. అదేవిధంగా కింది వాటిలో నృత్యానికి సంబంధించిన పదం ఏది అని అంటున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నృత్యానికి సంబంధించింది ఒకటి బ్యాలే అండి. భరతనాట్యం దేని నుంచి ఆవిర్భవించింది? భరతనాట్యం వచ్చేసి మనకు సదీర్ నాట్యం నుంచి ఆవిర్భవించింది. వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది? సో ఆన్సర్ వచ్చేసి బుర్రకథ. 1800 సంవత్సరంలో థామస్ మాన్రో దంత మండలాల ప్రధాన కలెక్టర్గా వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఎంతమంది పాలెగార్లు ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 8 అండి. సర్ఫ్ ఏ ఖాన్ అంటే ఏమిటి? సర్ఫ్ ఏ ఖాన్ అంటే ఏమిటి? నిజాం సొంత భూమి అండి. నిజాం సొంత భూమి అంటే సర్ఫ్ ఏ ఖాన్. సర్ఫ్ ఏ ఖాన్ అంటే నిజాం సొంత భూమి. 1916లో అతివాదులు మితవాదులు ఎక్కడ ఒకటయ్యారు? సో అతివాదులు మితవాదులు అనేవి ఏర్పడడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడ ఒకటి కావడం జరిగిందంటే లక్నోలో
ఒకటి కావడం జరిగింది. ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించాలని గాంధీజీ ఏ తేదీని ప్రతిపాదించడం జరిగింది? ప్రార్థన గౌరవభంగ దినంగా నిర్వహించాలని గాంధీజీ ఏ తేదీని ప్రతిపాదించడం జరిగింది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 1919 ఏప్రిల్ 6 అండి. అదేవిధంగా క్రింది వాటిలో గుజరాత్ రాష్ట్రానికి చెందని అంశం ఏది? సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఆందోళన జరగని ఒక సంఘటన గురించి ఇక్కడ మనకు అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు చంపారాన్ సత్యాగ్రహం. క్రింది వాటిలో క్రీస్తు శకం 1893లో జరగని సంఘటన ఏది? 1893లో జరగని సంఘటన ఏది? సో జరిగిన సంఘటనలన్నీ మనకు గుర్తుండే ప్రయత్నం అయితే చేసుకోవాలండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రామకృష్ణ మఠాన్ని బేలేరులో స్థాపించారు. సో ఇదైతే మనకు 1893 సంవత్సరంలో అయితే జరగలేదు. క్రీస్తు శకం 1942-44 మధ్య కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులు సమాంతర ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మిడ్నాపూర్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేతాజీ బోస్ విమాన దుర్ఘటనలో ఏ తేదీన అదృశ్యమయ్యారు? మన స్వాతంత్ర సమరయోధులు, ధీరులు, శూరులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏ తేదీన అదృశ్యం కావడం జరిగింది? సో అతను ఫ్లైట్ ఎక్కి అయితే మనకు బంగాళాఖాతం మీదకి పారిపోవడం జరిగింది. పారిపోవడం అని కాదు, సో నేను దొరకొద్దు వీళ్ళకు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. గ్రేట్ సుభాష్ చంద్రబోస్ గారు 1945 ఆగస్టు 23 బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పమని అంటారు సుభాష్ చంద్రబోస్. సో నేను మీకు ఇట్లా నేను నా శరీరం కూడా మీకు దక్కకూడదని చెప్పేసి అనే ప్రత్యేక విమానాలు వేయడం. హైదరాబాద్లో ఆర్య సమాజ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 1892. క్రింది వాటిలో సరైనది ఏది? సో మనకైతే మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కింది వాటిలో దీంట్లో సరైనవి ఏవి అన్నాడు. మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటే సో ఎవరు ఏర్పాటు చేశారు? రైట్ అండి, అది సత్యార్థ ప్రకాశిక గ్రంథం స్వామి దయానంద సరస్వతి. ఇది కూడా రైట్ అండి. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇది కూడా రైట్ అండి. ఎవరు స్థాపించారు అని చెప్పేసి వాటి సంస్థలు అడగడం జరిగింది. సో దానికి సంబంధించి రైట్ అండి. అదేవిధంగా ఆర్య సమాజికులు స్థాపించిన కాంగ్రీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆర్య సమాజికులు స్థాపించిన కాంగ్రీ విశ్వవిద్యాలయం అయితే ఎక్కడ ఉంది అని అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి హరిద్వార్ అండి. హరిద్వార్లో ఉంది. హైదరాబాద్ స్టేట్ బ్యాంకును ఎప్పుడు స్థాపించారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అయితే ఎప్పుడు స్థాపించారు అని అడగడం జరిగింది. సో ఇది వచ్చేసి 1941లో స్థాపించడం జరిగిందండి. 1940 అక్టోబర్ 27న మరణించిన ప్రముఖుడు ఎవరు? అక్టోబర్ 27, 1940 డేట్స్ ఇయర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేనికైనా లింక్ చేస్తూ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఆన్సర్ వచ్చేసి కొమరం భీం. భారతదేశం మొదటి క్రికెటర్ క్లబ్ను బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు? భారతదేశ క్రికెట్ క్లబ్ను బాంబేలో ఎప్పుడు స్థాపించారు? వచ్చేసి మనకు 1848లో స్థాపించండి. క్రింది వాటిలో సరైన జత ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి సో నసీరుద్దీన్ షా సినీ అండ్ నాటక రంగానికి సంబంధించిన వ్యక్తి, ఇది రైట్ అండి. అదేవిధంగా అన్నా పావ్ లోనా నృత్య రంగానికి సంబంధించింది, ఇది కూడా రైట్ అండి. అదేవిధంగా జి సుబ్రహ్మణ్య అయ్యర్ పత్రికా రంగానికి సంబంధించిన, ఇది కూడా రైట్. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. 1931లో విడుదలైన తొలి టాకీ చిత్రం ఏది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి భక్త ప్రహ్లాద. క్రింది సంఘటనలకు సంబంధించిన సరైన జత ఏది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 1829లో సతీ ఆచారం అధికారికంగా నిలిపివేశారు. సో ఇది రైట్ అండి. అదేవిధంగా 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితుల కోసం ఉద్యమం ప్రారంభించారు. సో ఇది కూడా సరైనదండి. అదేవిధంగా 1855లో వితంతుల పునర్వివాహ చట్టం చేశారు. సో ఇది కూడా రైట్ అండి. సో దీనికి సంబంధించి అన్నీ సరైనవి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. క్రింది వాటిలో జ్యోతి బాపులేకి సంబంధించిన అంశం ఏది అని అడగడం జరిగింది. సంబంధించినది ఏది? సో ఇక్కడైతే మనకు 4 అంశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశం ఏది కనుక చూసుకున్నట్లయితే శారదా సదన్ స్థాపన. శారదా సదన్ స్థాపించింది జ్యోతి బాపులే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ.